చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగులందరూ భారీ ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు కూడా నిరుద్యోగుల్ని వెంటాడుతున్నారు. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు మీరు. మొత్తం రౌండ్ అప్ చేస్తున్నారు. అక్కడ చూపి రోప్లతో నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళు పోలీసులందరూ కూడా చూడొచ్చు ఒకసారి మీరు స్క్రీన్ మీద. వీళ్ళని కట్టడి చేయడానికి పోలీసు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఈ ర్యాలీ చిక్కల్పల్లి లైబ్రరీ నుంచి కొనసాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ ర్యాలీ జరుగుతుంది. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మీ కాంగ్రెస్ అధికారంలో రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. స్వయాన ప్రియాంక గాంధీ, స్వయాన ఏఐసిసి లీడర్, పెద్ద లీడర్ అయినటువంటి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా 2 లక్షల ఉద్యోగాల విషయంలో తెలంగాణ నిరుద్యోగులకు మాట ఇచ్చారు. స్వయాన ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. సో ఒకసారి చూడొచ్చు, ఇది చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కొనసాగుతుంది ర్యాలీ. దాదాపు చాలామంది నిరుద్యోగులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తోపులాట అవుతుంది, ఒకసారి చూసుకోవచ్చు. మోతిలాల్ ఒకసారి చూడొచ్చు, చాలా ఆవేశంతో పోతున్నారు. పోలీసులు వీళ్ళని ఆపే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలామంది ఉన్నారు నిరుద్యోగులు ఇక్కడ. ఒకటి ఇద్దరు ముగ్గురు కాదు, కొన్ని వందల మంది విద్యార్థులు చూడవచ్చు విజువల్స్లో. మనం మొదటిగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, రూలింగ్లో ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగులకు సంబంధించిన రచ్చ నడిచింది. అదే నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం వదిలాలి. ఒక్క నిమిషం, ఏంది ర్యాలీ ఏంది ఇలా 2 సంవత్సరాల ఊరించి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా మేము దీక్షలు కూర్చున్నాం, ధర్నాలు కూర్చున్నాం, ముట్టడిలు చేసినాం. అన్నా కూడా డిసెంబర్ 10 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అసెంబ్లీ అన్నారు. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా. శ్రీధర్ బాబు మాట్లాడిన వ్యాఖ్యలు. అందులోనే 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇంటింటికి పోయి మీరు చేయండి అని చెప్పినప్పుడు ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కష్టమైందంటే ఒక్కసారి చూడొచ్చు. పోలీసు వాళ్ళు ఇక్కడ చూపించచ్చు. జాగ్రత్త, కెమెరా జాగ్రత్త. చాలా దారుణంగా పోలీసులు ఇసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి చూడొచ్చు. ఎవరైతే మెయిన్ లీడర్లు ఉంటారో, మోతీలాల్ కావచ్చు, ఇంద్రనాయక్ లాంటి వాళ్ళని ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారో ఒకసారి చూడొచ్చు. మనం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈడ్చుకొని వెళ్తున్నారు, చూడొచ్చు మీరు ఒకసారి విజువల్స్లో. ఇక్కడ చూడొచ్చు. సో చాలా మంది నిరుద్యోగులు చాలా ఆవేశంతో కనిపిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ రోడ్ల మీద కూర్చున్నారు. సో పోలీసులు ఏమో వీళ్ళందరినీ తీసుకుపోయే పనిలో ఉన్నారు. చాలా ఆవేశంతో నినాదాలు వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ. ఇదాని రాజ్యం, ఇదాని రాజ్యం, ఇదాని రాజ్యం, ఇదాని రాజ్యం. శ్రీధర్ బాబు ఏం మాట్లాడిండు, ఎందుకు శ్రీధర్ బాబు, ఇదే నీకు చివరి ఎన్నిక, ఇదే నీకు చివరిసారి నువ్వు మంత్రివి. ఎందుకంటే నీ గోరి ఈ అశోక్ నగర్ నుంచి మొదలెట్టినాం. ఖబర్దార్ శ్రీధర్ బాబు, ఎందుకంటే మా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ప్రకటిస్తావా? నిండు అసెంబ్లీలో మా ఉద్యోగాల గురించి మాట్లాడకుండా కేవలం మమ్మల్ని అవమానపరిచే విధంగా అసెంబ్లీ నిర్వహించారు. దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము కొట్లాడతాం. ఇప్పుడు
టైం పడుతుంది అంటున్నావు. నీకు సిగ్గున్నదా? ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, విద్యార్థులకు అవి ఇస్తాం, మీరు ఇస్తాం అని చెప్పిన శ్రీధర్ బాబు గారు మీరు మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని పొందబెడుతున్నారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మస్తు వస్తున్నారు. ఇట్రా ఒకసారి ఇట్రా. సో పోలీసులు ఇగో మోతీలాల్ ఎత్తుకొని పోతు అక్కడ చూడు మోతీలాల్ పడుకున్నాడు. సో మోతీలాల్ని మెయిన్ లీడర్ అని ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ముందుగా. ఒకసారి చూడొచ్చు చాలా దారుణమైన సిచ్యువేషన్. అదో అదో సో ఇట్లాంటి సన్నివేశాలు మనం గతంలో చూసినాం. మనం 10 ఏళ్ళు ఇట్లాంటి సన్నివేశాలు జరిగినాయని నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిర్రు అని చెప్పి ఒకసారి ఇక్కడ చూడొచ్చు. చాలా దారుణంగా వీళ్ళని ఈడ్చుకొని పోతున్నారు. ఆటోలలో కూడా తీసుకుపోతున్నారు. పోలీసు వెహికల్స్ సరిపోవట్లేదు. యాక్చువల్గా బట్టలన్నీ ఊడిపోతున్నాయి వీళ్ళవి. ఆటో అది పోలీస్ వెహికల్ కూడా కదా ఆటో. మరి ఇక్కడ చూడొచ్చు. పశువుల లెక్క గొర్రె లెక్క లేని పక్షంలో ఢిల్లీని కూడా ముట్టడిస్తాం. మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి సన్యాసి ఏ విధంగా బ్రదర్ లే అరే సో చూడొచ్చు ఒకసారి. చాలా దారుణమైన సంఘటనలు ఇది. వాటర్ లేనండి. మోతీలాల్ కూడా పడుకున్నాడు. చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది ఇక్కడ. ఒకసారి చూడు, పోలీసులు నిరుద్యోగులు చాలా కొట్టిపడేస్తున్నారు. లిటరల్గా కొట్టేస్తున్నారు చాలా మంది నిరుద్యోగులని. బట్టలు కూడా చింపేస్తున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు చాలా 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 జరిగినాయి. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇది కొత్త ఏం కాదు. ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఎంతోమంది వచ్చి హామీలు ఇచ్చిపోయారు ఉద్యోగాల విషయంలో. కానీ శ్రీధర్ బాబు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి అందుకే రండి, మీరు మా సిటీ సెంటర్ లైబ్రరీకి ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చారు కదా, ఈరోజు శ్రీధర్ బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ రండి అని సవాల్ ఇస్తున్నాం.
ఖచ్చితంగా మా నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తున్న ఈ పోలీసులని దౌర్జన్యాన్ని మా యావత్ 35 లక్షల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ మేము ఖండిస్తున్నాం. రేపటి నుంచే మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏమిటో చూపిస్తాం. మిమ్మల్ని వాళ్ళని ఎట్లా గద్దెదించాం మిమ్మల్ని కూడా ఈ నిరుద్యోగ గద్దెదిస్తామని ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ చూడు. సో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఉద్యమం ఇది. చాలా మంది నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు వచ్చారు, ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీని పోలీసులు అందరూ కూడా మధ్యలో ఎవరు దొరికితే వాళ్ళని లాఠీ చార్జీలు చేయడం, లేకపోతే తీసుకుపోయి పోలీస్ వెహికల్స్ ఎక్కడం, ప్రైవేట్ వెహికల్స్లో కూడా ఎక్కిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, స్కూల్ బస్లో కూడా చాలామంది నిరుద్యోగుల్ని ఎక్కించడం చూస్తున్నాం మనం. చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2 లక్షల ఉద్యోగాల విషయంలో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి అసెంబ్లీలో చాలా ప్రస్తావన తీసుకొస్తారని, నిరుద్యోగుల గురించి మాట్లాడతారని వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరడంతో కూడా చెప్పడంతో సో వీళ్ళంతా ఒక పకడ్బందీ ప్లాన్తో రావడం జరిగింది అశోక్ నగర్ చౌరస్తా వరకు. అక్కడ పోలీస్ వెహికల్ పెట్టారు చూడ. సో అక్కడ బ్లాక్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఇప్పుడు బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిరుద్యోగుల బాధ ఈరోజు అశోక్ నగర్ చౌరస్తాలో కనిపిస్తుంది. ఇదే అశోక్ నగర్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీలు ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాల విషయంలో. చూడాలి ఎంతవరకు పోతుంది ఉద్యమం.